హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మ్యాచ్ వచ్చేసి బిగ్ బ్యాష్ లీగ్ మ్యాచ్ నెంబర్ 3కి. సో ఈరోజు వీడియోలో మనం డీటెయిల్గా కవర్ చేద్దాం టోటల్ మ్యాచ్ని. సో బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో ఐ రిక్వెస్ట్ టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో కామెంట్ బాక్స్లో ఉంటుంది. సో కమింగ్ టు ద వీడియో, ఈ మ్యాచ్ అడిలెడ్ స్ట్రైకర్స్ వర్సెస్ సిడ్నీ థండర్స్ మధ్యలో జరగబోతుంది. సో ఈ వెన్యూలో అడిలెడ్ స్ట్రైకర్స్ వచ్చేసి ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ గెలవడం జరిగింది. సిడ్నీ థండర్స్ 18 మ్యాచ్లు ఆడగా 10 మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది. ఇక్కడ బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళు 7 మ్యాచ్లు గెలవడం జరిగింది. బ్యాటింగ్ సెకండ్ చేసిన వాళ్ళు మాత్రం 13 మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది. సో ఇది క్లియర్ అడ్వాంటేజ్ టు బ్యాటింగ్ సెకండ్. ఇక్కడ హోమ్ గ్రౌండ్ వచ్చేసి సిడ్నీ థండర్స్ది. సో ఇక్కడ యావరేజ్ స్కోర్ వచ్చేసి మీకు 150 to 170 మధ్యలో ఉంటుంది. సో ఈ ఎవరైతే 170 ఎబోవ్ చేస్తారో వాళ్ళు గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నది. సో కమింగ్ టు ది వీడియో, నెక్స్ట్ మనం కవర్ చేయబోయేది హెడ్ టు హెడ్ రికార్డ్. హెడ్ టు హెడ్ రికార్డ్ వచ్చేసి 23 మ్యాచెస్ జరిగినాయి అడిలెడ్ స్ట్రైకర్స్ వర్సెస్ సిడ్నీ థండర్స్ మధ్యలో. సిడ్నీ థండర్స్ వచ్చేసి 9 మ్యాచెస్ గెలవక అడిలెడ్ స్ట్రైకర్స్ వచ్చేసి 12 మ్యాచెస్ గెలవడం జరిగింది. నో రిజల్ట్ 2 మ్యాచ్లు వెళ్ళాయి. ఒకవేళ ఇదే వెన్యూలో అడిలెడ్ స్ట్రైకర్స్ అయితే ఒక మ్యాచ్ గెలవడం అయితే జరిగింది. సో మనం నెక్స్ట్ ప్లేయింగ్ 11 చూద్దాం. ఈ ప్లేయింగ్ 11లో మీకు ఏమైనా చేంజెస్ జరిగినా, ప్లేయింగ్ 11లో ఏదైనా అప్డేట్ వచ్చినా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడంలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏమైనా అప్డేట్స్ మిస్ అయినా, ఏమైనా పాయింట్స్ మిస్ అయినా కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో వెంటనే జాయిన్ అయిపోండి. సిడ్నీ థండర్స్ యొక్క ప్లేయింగ్ 11 చూడండి నా స్క్రీన్ మీద. ఈ ప్లేయింగ్ 11 మనకు ఏమైనా చేంజెస్ జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఒకసారి మీరు యాక్టివ్గా ఉండండి ఛానల్లో. ఇది అడిలెడ్ స్ట్రైకర్స్ యొక్క ప్లేయింగ్ 11. సో ఈ ప్లేయింగ్ 11లో కూడా ఏమైనా చేంజెస్ జరిగే అవకాశాలు ఉంటాయి. సో మీరు వెంటనే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మళ్ళీ ఎందుకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం చెప్తున్నా అంటే, మెయిన్ టాపిక్స్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్లో మిస్ అయినవి ఉంటే మనం వెంటనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం వల్ల